హలో బ్రో, ముందుగా అయితే ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కి అయితే గుడ్ మార్నింగ్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే ఏదో ఉందో, ఈ మ్యాచ్ T20 వరల్డ్ కప్ లోనే నంబర్ 1 సెమీఫైనల్ గా అయితే నిలిచిపోతుంది. ఇండియా అయితే మొదటిగా అయితే బ్యాటింగ్ చేసి తర్వాత అయితే 253 అయితే స్కోర్ చేశారు. ఇండియా అయితే మొదటి బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే అభిషేక్ శర్మ అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యారు. సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే కొనసాగించేశారు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయిపోయారు. మన టీంలో అయితే ఇన్నిసార్లుగా వచ్చిన తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా అయితే ఇండియన్ టీం కి కావాల్సిన 5 రన్స్ అయితే స్కోర్ చేసి ఇండియన్ టీం కి అయితే చాలా పెద్ద స్కోర్ కి అయితే చేసి పెట్టేశారు. 253 అయితే స్కోర్ అయితే చేశారు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్లర్ పైన అయితే చాలా నమ్మకం అయితే పెట్టిండే వాళ్ళు ఇంగ్లాండ్ టీం వాళ్ళు. అయితే బట్లర్ కొడతాను అవుట్ అయిపోయారు. ఫిల్ సాల్ట్ వీళ్ళందరూ ఎవరు ఆదుకోలేకపోయారు ఇంగ్లాండ్ టీంని అయితే. ఒక్కడు ఇంగ్లాండ్ టీంని అయితే ఆదుకున్నారు, తనే జాకోబ్ బెథెల్. అలాగే ఇలాగ ఆదుకోలేదు, ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ నే గెలిపించేశారు. జాకోబ్ బెథెల్ అయితే ఇండియన్ టీంకి అయితే వెన్నులో వణుకు పుట్టిచ్చేశారు. తను కొడుతున్న ఒక్కొక్క 6 అయితే నాకైతే బూజ్ బాంబ్స్ అయితే వచ్చేసాయి. తనైతే 22 years ఓల్డ్. తనైతే ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి వెన్నులో వణుకు పుట్టిచ్చేశారు. ఇంగ్లాండ్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయిండొచ్చు. జాకోబ్ అయితే ఆడిన ఆట అయితే T20 వరల్డ్ కప్ లో అయితే ఇలాగే నిలిచిపోతుండే చివరి స్థాయిగా అయితే అలాంటి ఆట అయితే ఆడాడు. ఇండియా అయితే మ్యాచ్ అయితే గెలిచి ఫైనల్స్ లోకి అయితే అడుగు పెట్టేశారు. ఇండియా అయితే మరొకసారి కప్ అయితే కొట్టాలి, అలాగే ఇండియన్ టీం అయితే బ్యాక్ టు సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలనేది ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి అయితే మనం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే కోరుకుందాము. ఇలాంటి మరింత క్రికెట్ అప్డేట్స్ అయితే నేను తర్వాత అయితే తిరిగి వస్తా. వీడియో ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి, లైక్ అయితే ఇచ్చేయండి.